మన అందరికీ తెలుసు ఈ భూమి 70% నీటితో కప్పబడి ఉందని. కానీ ఇప్పటి వరకు మన సైంటిస్టులు సముద్రాలను కేవలం 7% మాత్రమే రీసెర్చ్ చేశారు. మరి మిగతా 63% రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను రీసెర్చ్ చేసిన ఆ 7%లోని కొన్ని అమేజింగ్ అండర్ వరల్డ్ డిస్కవర్స్ గురించి చెప్పబోతున్నాను. 2016వ సంవత్సరంలో మెరైన్ ఆర్కియాలజిస్టులకు 220 సంవత్సరాల నాటి బీర్ దొరికింది. ఈ బీరు ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీ నగరానికి దగ్గరలో ఉన్న టస్మానియా ఐలాండ్స్ లో ఉన్న ఒక మునిగిపోయిన నౌకలో దొరికింది. ఆ నౌక ఇంగ్లాండ్ నుంచి సిడ్నీకి బయలుదేరుతుండగా దారి మధ్యలో ఉన్న టస్మానియా ఐలాండ్స్ దగ్గర పెద్ద గాలివాన వచ్చి మునిగిపోయింది. సైంటిస్టులు ఆ బీర్ని పరిశోధించగా అందులో ఉన్న ఈస్ట్ ఇప్పటికీ కూడా బతికే ఉందని చెప్పారు. అంతేకాదు వాళ్ళు దాన్ని టేస్ట్ చేసి ఇది చాలా బాగుందని కూడా చెప్పారు. యోనాగుని మాన్యుమెంట్ ఇది జపాన్ లోని రిక్యూ ఐలాండ్స్ లో ఉంది. 1987వ సంవత్సరంలో కొంతమంది స్కూబా డ్రైవర్లు అనుకోకుండా ఈ యోనాగుని మాన్యుమెంట్ ని కనిపెట్టారు. ఈ యోనాగుని మాన్యుమెంట్ అక్కడ ఎవరు కట్టారో అని సైంటిస్టులు కూడా అర్థం కావట్లేదు. మరి కొంతమంది ఏమో అవి ఏలియన్స్ కట్టించారని చెప్తున్నారు. మరి ఆర్కియాలజిస్టులేమో నేచర్ ఇస్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్ అని చెప్పారు. ఏది ఏమైనా ఈ యోనాగుని మాన్యుమెంట్ ఒక అండర్ వాటర్ మిస్టరీగా మిగిలిపోయింది. స్టోన్ హెంజ్ ఇది మీరు అనుకుంటున్న స్టోన్ హెంజ్ కాదండి, ఇది అండర్ వాటర్ స్టోన్ హెంజ్. ఈ అండర్ వాటర్ స్టోన్ హెంజ్ ని నార్త్ వెస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీ యొక్క సైంటిస్టులు మిచిగన్ లేక్ లోని ట్రాన్సెస్ బేలో దీన్ని కనిపెట్టారు. ఈ అండర్ వాటర్ స్టోన్ హెంజ్ 40 అడుగుల విస్తీర్ణంలో ఉంది. సైంటిస్టులు ఈ స్టోన్ హెంజ్ ని పరిశోధించగా వారికి అక్కడ మాస్టర్డాన్ సింబల్స్ దొరికాయండి. 10,000 సంవత్సరాల క్రితం బతికిన ఏనుగులను మాస్టర్డాన్స్ అంటారు. ఐస్ ఏజ్ లో జీవించిన మనుషులు ఈ బొమ్మని గీశారని సైంటిస్టులు చెప్పారు. మరి ఎందుకు ఆ స్టోన్ హెంజ్ అక్కడ ఉందో అన్న విషయం మాత్రం సైంటిస్టులు చెప్పలేకపోయారు. స్పానిష్ గ్యాలియన్ శాన్ జోస్ అనే నౌక 1708వ సంవత్సరంలో బ్రిటిష్ కు స్పానిష్ కు జరుగుతున్న ఒక యుద్ధంలో మునిగిపోయింది. ఆ నౌకలో ఎన్నో వందల కోట్లు విలువ చేసే బంగారము, వెండి, వజ్రాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ నౌకను 2015వ సంవత్సరంలో కొలంబియన్ నావిక్ గవర్నమెంట్ ఆ నౌకను కనిపెట్టింది. ఈ ప్రపంచంలోనే ఇంత డబ్బున్న నౌక ఇంకొకటి లేదని ఆర్కియాలజిస్టులు చెప్పారు. యాంటికెత్రా మెకానిజం దీనిని సైంటిస్టులు 1901వ సంవత్సరంలో గ్రీస్ లోని యాంటికెత్రా ఐలాండ్ లో దీనిని కనిపెట్టారు. ఇది కనిపెట్టక ముందు 2000 సంవత్సరాలు ఏజెన్సీలోనే ఉండిపోయింది. ఈ యాంటికెత్రా మెకానిజం ని గ్రీకులు నక్షత్రాల, ప్లానెట్ల మూవ్మెంట్ ని కనుక్కోవడానికి వాడేవారు. ఈ యాంటికెత్రా మెకానిజమే ప్రపంచంలోని మొట్టమొదటి అనలాగ్ కంప్యూటర్. అలాంటి అద్భుతమైన మెకానిజం ను గ్రీకులు వాడిన 1000 సంవత్సరాలకు కనిపెట్టారు. మరి మీరే అర్థం చేసుకోండి మన పూర్వీకులు ఎంత తెలివైన వారో.